అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అతని రాజకీయ ఉనికి కోసం ఒక పిచ్చి కుక్కల అచ్చోసిన ఆంబోతుల మాట్లాడడం జరుగుతుంది. మరి ఆయన ఏదో జిల్లాని శాసిస్తున్నట్లు మాట్లాడడం జరుగుతుంది. ఆయన వెనుక 4 సార్లు 2019 నుంచి 2024 వరకు దగ్గర 4 సార్లు రాప్తా నియోజకవర్గంలో ఆయన పార్టిసిపేట్ చేస్తే పట్టమని ఒక్కసారి గెలిచాడు అతను. 3 సార్లు మరి పరిటాల సునీతమ్మ గారు మహిళ చేతిలో 3 సార్లు ఘోరంగా ఓడిపోయినా కూడా ఆయనకి ఇంతవరకు బుద్ధి రాలేదంటే కూడా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మరి ఎందుకంటే 2019లో గాలికి గెలిచినటువంటి గాలి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మన రాష్ట్రం అంతా కూడా ఒక ఊపులో గాలిలో గెలిచినటువంటి ప్రకాష్ రెడ్డి ఏదో మన రాష్ట్రంలో నేను ఒక్కడే గెలిచానతో కారకూతులు పోయడం జరుగుతుంది. మిస్టర్ ప్రకాష్, నువ్వు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఎన్ని దోపిడీలు చేశావో, ఎన్ని దౌర్జన్యాలు చేశావో ఇప్పటికీ కూడా ప్రజలు కళ్ళల్లో కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నువ్వు కనీసం నాకు సొంత ఇల్లు లేదని చెప్పి ప్రచారం చేసుకొని గెలిచినటువంటి దుర్మార్గుడు నువ్వు. మరి సొంత ఇల్లు లేనటువంటి నువ్వు దుర్మార్గుడికి ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడా. మరి 19 నుంచి 24 వరకు నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ కార్యకర్తలు రాప్తా నియోజకవర్గాన్ని దోచుకున్నారే. మరి నీకు అర్థం కాలేదా? నువ్వా అవినీతి గురించి కానీ పరిటాల కుటుంబంపై విమర్శలు కానీ చేయడం సిగ్గు అనిపించలేదా? మరి ఆలమూరు గ్రామ సమీపంలో దళితుల భూములు కానీ వాల్మీకి భూములు కానీ మరి జగనన్న ఇండ్ల పేరుతో వాళ్ళు భయపెట్టి భయాందోళన చేసి దగ్గర 50 ఎకరాలు మరి అక్రమంగా వాళ్ళతో లాక్కొనడం నిజం కాదా? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? కనీసం మహిళలు కూడా వదలలేదే నువ్వు. అమ్మ డైరీ పేరుతో మరి మహిళలకు దగ్గర ఒక్కొక్కరితో 10,000 రూపాయలు వసూలు చేసి 10 కోట్ల రూపాయలు వసూలు చేయడం వాస్తవం కాదా? మరి అమ్మ డైరీ లాస్ట్లో మళ్ళీ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లాస్ట్లో పెట్టి మరి పాడి రైతులతో పాలు పంపించుకొని కనీసం పాడి రైతులకు బిల్లులు కూడా పాల బిల్లులు కూడా చెల్లించలేనటువంటి ఒక దుర్మార్గుడు అసమర్థుడు నువ్వు కాదా? మరి పాల బిల్లుల కోసం నిన్నే కాలాలు పెట్టుకొని మీ ఇంటి దగ్గర నిలేదా? మరి నువ్వు అవినీతి పైన మాట్లాడము. మరి ఈరోజు నీ అధికారం పోయింది, నువ్వు ధైర్యంగా తిరుగుతున్నావు అంటే దానికి కారణం పరిటాల సునీతమ్మ అనేది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు చేసినటువంటి రౌడీజం, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసినటువంటి దొంగ ముఠ పాలనను నిన్ను ఎప్పుడో జిల్లా నుంచి బహిష్కరించాలా, నిన్ను ఎప్పుడో జిల్లా నుంచి తరిమి కొట్టాలా, నిన్ను గుడ్డలు విడిచి తన్ని మరి బయటికి నూకాల. అయినా కూడా పరిటాల సునీతమ్మ గారి భిక్ష వల్ల ఈరోజు రాప్తా నియోజకంలో తిరుగుతాండవు. నువ్వు పరిటాల కుటుంబం పైన మాట్లాడతావు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిటాల సునీతమ్మ గారి సారథ్యంలో రాప్తా నియోజకంలో 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి పరిటాల కుటుంబాన్ని. ప్రతి గ్రామంలోనూ దగ్గర 50 లక్షల నుంచి 80 లక్షల దాకా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత మరి పరిటాల సునీతమ్మ గారు. మరి రాప్తా నియోజకంలో శాశ్వతంగా సాగునీరు అందించాలని చెప్పి పేరు డ్యామ్కి 805 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత పరిటాల గారు. ప్రతి గ్రామానికి తాగునీరు కోసం వాటర్ ప్లాంట్ నిర్మించిన ఘనత పరిటాల సునీతమ్మ గారు. మరి అదేవిధంగా ప్రతి రైతు లక్షాధికారి కావాలని చెప్పి ప్రతి గ్రామానికి సాగునీరు ఘనత పరిటాల సునీతమ్మ గారు. నిరంతరం నిద్ర లేకోకుండా రాప్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి ఒక దద్దమ్మ ఈరోజు పరిటాల కుటుంబం ఏం చేస్తూ ఉంది, ఏం మీకుంటుంది, నా ఎంట్రీ మీకుంటారా అని చెప్పి మాట్లాడతావా? ప్రకాష్, ఖబర్దార్, నోడికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతాడావు, తగిన మూలం చెల్లించుకుంటావని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాడా. పరిటాల కుటుంబం ఏం చేస్తుంది? పరిటాల కుటుంబం అభివృద్ధి చేస్తుంది, గుర్తుపెట్టుకో.
ఆ పరిటాల కుటుంబం ఏం పీక్కుంటుందా? నిజంగా పరిటాల కుటుంబం పీకాలనుకుంటే ఒక్క క్షణం నువ్వు ఉండలేవు జిల్లాలో. ఈరోజు చెప్తాను ధైర్యంగా, పరిటాల కుటుంబం అభిమానులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నువ్వేం పీకుతావు? 2019 నుంచి 2024 వరకు నువ్వేం పీకావు చెప్పు. నువ్వు చేసినటువంటి బెదిరింపులకి మా వెంట్రకు కూడా తెగలే, మా వెంట్రకు కూడా తెగలేదు. బాగా గుర్తుపెట్టుకో. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే చూస్తా ఊరుకోం, తన్ని మరి రాజకీయ సమాజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా మొన్నటి రోజు ఎక్కడో ప్రొద్దుటూరు నుంచి వస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఇన్సిడెంట్ లేదు, యాక్సిడెంట్ లేదు. ఏదో టిప్పర్ డ్రైవర్ దాని అంతగానో క్రాస్ చేస్తూ ఉంటే ఆ క్రాసింగ్లో నువ్వు ఓవర్ స్పీడ్ వచ్చింది కాక, నువ్వు బ్రేక్ సకాలంలో వేయలేక టిప్పర్కి అడ్డం పోయి నన్ను చంపడానికి పరిటాల కుటుంబము మరి కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు ప్రయత్నం చేస్తారని చెప్పి తప్పుడు కూతురు కూస్తావా? నువ్వేమైనా పెద్ద పాలే కానివా? నువ్వు నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావా? నారా లోకేష్ గారి గురించి విమర్శిస్తావా? నారా లోకేష్ గారు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పుకుంటాడావా? నీ రాజకీయ ఉనికి కోసం, నీ రాప్తా నియోజకవర్గంలో నీ టికెట్ కోసం నువ్వేదో మాట్లాడాలనుకుంటే ప్రజలు ఎవరు ఉపేక్షించరు. నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఆయన ప్రయత్నం జరుగుతుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ గురించి నారా లోకేష్ గారు ఆలోచించాల్సినంత అవసరమే లేదు, ఆ స్థాయి కాదు నీది. నువ్వెందుకు అంత గొప్పలు చెప్పుకుంటున్నావు? గత చరిత్ర చూస్తే మరి పరిటాల కుటుంబం గురించి మాట్లాడతావు, హత్యలు చేస్తారు, హత్య రాజకీయాలు చేస్తారని. గత చరిత్ర చూస్తే నువ్వు కానీ మీ అన్నలు ఇద్దరు కానీ హత్య కేసులు ముద్దాలు కాదా? మీ అన్న రాజారెడ్డి ఏ పాపం చేసింటే రెడ్డి ఉన్నాడు, మహేష్ రెడ్డి చనిపోయిన దాంట్లో పాత్ర లేదా? నిజంగా పాత్ర ఉంది కాబట్టి ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తప్పు చేసింది కాక ఒక మహిళ అనేది కూడా లేకోకుండా అగౌరవంగా మహేశ్వర్ రెడ్డి భార్య పైన లేని అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఆనందంతో ఎగిరి చేస్తావా నువ్వు? మహిళలపైన ఇదేనా గౌరవం ఉండేది? నేనేదో చదువుకున్నానంట, సంస్కారం ఉందే, చదువుంటే. పరిటాల కుటుంబానికి నీకు తేడా ఏంటో చూపిస్తా. ప్రజలు నిర్ణయించినారు. నీకు భవిష్యత్తులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టే ప్రయత్నంలో రాప్తా నియోజక ప్రజలు ఉన్నారు కాబట్టి నిన్ను ఓడించారు. ఖబర్దార్, ఇంకొకసారి రాప్తా నియోజకంలో కానీ ప్రజల గురించి కానీ పరిటాల కుటుంబం పైన కానీ కారకూతులు తప్పుడు కూతులు కోసే చేత్తో ముట్టుకోము. గతంలో చెప్పా గతంలో చెప్పులు తెగినాయి, భవిష్యత్తులో కూడా చెప్పులు తెగుతాయనే నినాదం నీకు ముందుకు తీసుకొచ్చా. అది రిపీట్ అవుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాడా. మరి అదేవిధంగా కష్టంతో ఎన్నో కష్టాలు చూసి పైకి వచ్చినటువంటి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, అలాంటి వ్యక్తి పైన అవినీతి మరకలు అంటిస్తావా నువ్వు? ఆయన టైం ఇచ్చాడు. నిజంగా నువ్వు మొగోడివి అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించు. అవినీతి పైన అభం శుభం తెలియనటువంటి కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే గారు నిరంతరం అభివృద్ధి వైపు నడుస్తూ ఉంటే అలాంటి వ్యక్తి పైన నన్ను చంపే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పి చెప్తాడు. నీకుండాలా ఆ బుద్ధి? చంపించే ప్రయత్నాలు మీ అన్నలు తోపూరు చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని దుర్మార్గాలు చేశాడు. కనీసం అన్నదమ్ముల మీద భూతగాదాలు పెట్టి చంపాలనే ప్రయత్నం చేసి మా గ్రామంలో బిఆర్ఆర్ గ్రామంలో నిలదీశారు. చెప్పులతో కొట్టే ప్రయత్నం చేశారు మీ అన్నని. ఇంకా సిగ్గురాల మీకు. బిఆర్ఆర్ గ్రామంలో మా పైన చేసినటువంటి దౌర్జన్యాలు, అవినీతిని నిలదీశారు మా గ్రామ ప్రజలు. చెప్పులతో కొట్టే ప్రయత్నం చేశారు. ఇంకా సిగ్గురాల మీకు. మర్యాద ఉంటే మర్యాద, నీకేదన్నా ఉంటే
రాజకీయం చెయ్యి, అభివృద్ధికి సహకరించు. ఏదో నీ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజా పోరాటాలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా పరిటాల కుటుంబం పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన, నారా లోకేష్ గారి పైన విమర్శలు చేస్తే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తాడని చెప్పి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఊరుకునేది లేదు. నిన్ను గుడ్డలు తీసి జిల్లా నుంచి తరమేయడానికి సిద్ధంగా ఉండని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా 2029లో వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే రాప్తా నియోజకవర్గంలో ఏదో తోపుదుర్తి రాజ్యాంగం అంట, తోపుదుర్తి రాజ్యాంగం నడుస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా వినే ప్రసక్తి లేదు, ఒక్కొక్కటిని తాట తీస్తామని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు. నీ తోపుదుర్తి రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదు. నీ తోపుదుర్తి రాజ్యాంగం తీసుకొని నీ వెనక బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో. నీ వెనక బ్యాక్ ప్యాకెట్లో నీ రాజ్యాంగం కానీ నీ తోపుదుర్తి రాజ్యాంగాన్ని తీసి పెట్టుకో అని చెప్తాడా. నువ్వు తోపుదుర్తి అన్న పేరు ఉచ్చరించడానికి కూడా నీ అర్హత లేదు. ఎందుకంటే నీ గ్రామానికి ఏం చేసావని చెప్పి నువ్వు తోపుదుర్తిని పెట్టుకుంటా అని ఉచ్చరిస్తాడు. కనీసం నువ్వు అభివృద్ధి చేయకపోగా నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించుకోలేనటువంటి ఒక దద్దమ్మను నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేస్తావా? నువ్వు తోపుదుర్తి రాజ్యాంగం అని చెప్పి చెప్తావా? ప్రకాష్, బాగా గుర్తుపెట్టుకో. మరీ చెప్తున్నా, నీ రాజ్యాంగం కానీ నీ తోపుదుర్తి రాజ్యాంగం కానీ తీసి వెనక నీ బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో అని చెప్పి హెచ్చరిస్తాడా.